నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక కేబినెట్ మీటింగ్ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి, అది అమల్లోకి రావాలి అంటూ ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఎలా చూడాలంటారు? దాన్ని రాష్ట్రం మీద ఉన్న శ్రద్ధ అనుకోవాలంటారా, లేదంటే తన గొప్పలు చెప్పుకోవడానికి అనుకోవచ్చు అంటారా? గొప్పల కంటే కూడా రాష్ట్ర అభివృద్ధిలో అందరికీ ఉద్యోగ కల్పన కోసం చేస్తున్నటువంటి పనే కానీ ఇప్పుడు ఇది కాబట్టి ఇంకో దాంట్లో ఆయనకి సెల్ఫ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇది రాష్ట్రానికి మొత్తానికి సంబంధించింది కాబట్టి పరిశ్రమలు వస్తే ఉద్యోగ కల్పన జరిగింది, దానివల్ల తలసరి ఆదాయం కూడా పెరిగింది. అంతేగాని ఏమి రాకుండా నాకు డబ్బులు లేవు, నాకు ఆదాయం లేదంటే ఎట్లా వస్తుంది? కాబట్టి ఆయన ప్రయత్నం మాత్రం అభినందించదగ్గదే. అంటే అసలు విశాఖ వేదికగా డేటా సెంటర్ల వెల్లువ అనాలా దాన్ని? అసలుకి ఒక రకంగా చెప్పాలంటే డేటా సెంటర్లన్నీ విశాఖ వేదికనే చేసుకొని మొన్న అయితే కనుక గూగుల్ పెట్టుబడి పెట్టారు 1,35,000 కోట్లు. ఇప్పుడు చూస్తే కనుక రిలయన్స్ వాళ్ళు అదానీ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు కలిపి అక్కడ దాదాపు 1,40,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు. ఎలా చూడాలంటారు వీటిని? అసలు దీన్ని స్వాగతించాలి, ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టడానికి అనువైనటువంటి స్థలం విశాఖపట్నం అనిపిస్తుంది అందరికీ. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి స్థలాలు ఇవ్వటానికి కూడా అక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి అది అభినందించదగ్గ విషయం, దీన్ని స్వాగతించాలి. విశాఖని పట్టించుకున్నంతగా ఆంధ్రప్రదేశ్లో మరే జిల్లాని పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా అమరావతికి పెట్టుబడులు తీసుకురావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ఒక బయట అయితే ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? అది దుష్ప్రచారం. ఇప్పుడు వెళ్ళి చూస్తే అన్ని ఒక్క రోజుల్లోనే తయారైపోయి బిల్డింగ్లు కావు, ఒక్క పని తర్వాత ఒక పని చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ చూస్తే అమరావతి మొత్తం ఏరియాలో రోడ్లు, వంతెనలు, బిల్డింగ్లు కట్టేదానికి వాళ్ళు ఒకే దప్ప ఇవ్వరు కదా. వచ్చే ఆదాయాన్ని బట్టి మనకు వచ్చేటువంటి ఫండ్స్ని బట్టి ఖర్చు పెడుతున్నారు, కానీ పెట్టకుండా దాన్ని పాడు చేసేదంటూ ఏదీ లేదు. సరే, ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక రాజకీయ వేదికగా అంటే రాజకీయ రణరంగంగా మారుతున్న పెట్టుబడులు మేము తెచ్చామని గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గనక నేను అన్ని చేశానని చెప్పారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయితే ఉంది. గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చానని చెప్తున్నారు. ఏ కంపెనీ వచ్చినా సరే ఇది నా చొరవతోనే వచ్చిందని చెబుతున్నారు. ఏదైతే నిన్న శ్రీ సిటీలో శంకుస్థాపన జరిగిన క్యారియర్ ఏసీ సంస్థ కూడా మేమే తెచ్చామంటున్నారు. ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? మైక్ పెట్టుకొని మైక్ ముందు మాట్లాడటం కాదు, ప్రజల మధ్యలోకి వచ్చి అమరావతి వెళ్ళి నేను చేశాను ఈ అమరావతికి అని చెప్పి వాళ్ళ మెప్పు పొందితే అప్పుడు ఆమోదిస్తాం. కానీ ఇవి మైక్ ముందు కూర్చొని మొహం చూపించకుండా వెళ్ళిపోవటం, ప్రజలకు మొహం చూపిస్తుంది. అక్కడ ప్రజల్లోకి వెళ్ళి నేను ఈ పని చేశానని చెప్పమనండి, చెప్పలేకపోతున్నాడు. మరి వాళ్ళు ఏంటంటే పూర్తిగా తెలుగుదేశాన్ని కూటమి ప్రభుత్వాన్ని బ్యాట్ చేయడానికి వాళ్ళ ఆలోచనతోటి ముందుకు సాగుతున్నారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఎందుకంటారు ఈ పెట్టుబడులన్నీ మేమే తెచ్చుకున్నాం అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడినా సరే నిన్న క్యారియర్ ఏసీ సంస్థ కానీ లేదంటే ఆ గూగుల్ డేటా సెంటర్ కానీ ప్రతి ఒక్కటి ఏ పెట్టుబడి వచ్చినా మా వల్లే వచ్చిందని చెప్తున్నారు. దాన్ని అసలు ఎలా చూడాలంటారు? అబద్ధాలని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మచ్చు, కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు తెచ్చింది అంటూ ఏమీ లేదు. ఇందాక మీరు అన్నారు మా కెమెరా ముందర కూర్చొని మాట్లాడుతున్నారు తప్పితే బయటికి రావట్లేదని. ఆయన నేను బయటకు వస్తాను, పాదయాత్ర చేస్తాను, ప్రజల్లో పాదయాత్ర చేసి ప్రజల్ని మెప్పిస్తే మగోడి కింద లెక్కే, లేకపోతే మాత్రం కాదు. మెప్పిలేరు అంటారా? మెప్పిలేరు, ఎందుకంటే ప్రజలు సుఖపడింది తక్కువ గత 5 సంవత్సరాలు. ఎందుకంటే 5 సంవత్సరాలు కరెంటు పెంచాడు, ట్రోప్ ఛార్జీలను పెంచాడు, ఇంటి పన్నులు, కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ కూడా జస్ట్ డబుల్ అయినాయి ఆయన వచ్చిన తర్వాత. ఎవరైనా 5 సంవత్సరాల్లో 15%, 20% పెంచుకుంటారు. 100% పెరిగింది ఆయన హయాంలో. మాకు చేసింది ఏంటి ఆయన? అంటే ఆయన చెప్తున్నాడు కదా ఇప్పుడే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నేను ఉన్నప్పుడు అందరు సొంత 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినప్పుడు అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేకపోయావు. కేవలంగా తనకు ముఖ్యమైనటువంటి అనుచరులను దేశం మొత్తంలో ఎక్కడి నుంచి ఉంటే అక్కడ తీసుకొచ్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి తిరుపతి ఉంది. అసలు జరుగుతున్నటువంటి వ్యవస్థనంతా పాడు చేశారు.
దాంట్లో ఫండ్స్ని కూడా తిరుపతి సొమ్ము తిన్నోడికి ఏదో రోజున శిక్ష భగవంతుడు వేస్తాడు. ఏది వేస్తాడో ఆ భగవంతుడికే తెలియాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక తమిళనాడు రాజకీయాలతోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ముడిపెట్టి మాట్లాడటం ఎలా చూడాలంటారు? అసలు అది సపరేట్. వాళ్ళ ప్రజల మనస్తత్వం వేరు, ఆంధ్ర వాళ్ళ ప్రజల మనస్తత్వం వేరు. అంతేగాని దానికి దీనికి సంబంధం లేదు. వాడు గెలిచినా ఓడినా మనకు వచ్చేటువంటిది లేదు. ఇక్కడ మనకి తెలుగుదేశం ప్రభుత్వం కావాలని, నీకు 50 సీట్లు 11 సీట్లే వచ్చినాయి అంటే నీ పరిపాలన బాగలేకనేగా. అంటే ఇప్పుడు అక్కడ విజయ్ గారు గెలవగానే ఇక్కడ వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని మాత్రమే గెలిచాడు అంటూ మరి వాళ్ళు చెప్తున్న విధానాన్ని ఎలా చూడాలంటారు? నిజమే అంటారా అక్కడ విజయ్ గారి గెలుపులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే లేదు? ప్రతి గెలుపుకి మేము ఉన్నామని ముందు వాళ్ళు వచ్చేసి ఫోటో పెట్టడం తప్పితే అది మాత్రం జగన్ వల్ల వాళ్ళు గెలిచింది కాదు, అతని సొంత అభిమానంతో గెలిచింది. మరి ఎందుకని అది కూడా వీళ్ళ ఖాతాలో వేసుకునే పరిస్థితి ఎందుకు? అన్నీ వేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మేం చేసాం అని చెప్పడం తప్పితే చేయించుకున్న వాళ్ళు చెప్పాలి మేము పలానా వ్యక్తుల వల్ల గెలిచామని. అది లేదుగా. ఎవరన్నా అన్నారా ఈ పరిశ్రమలు తెచ్చిన వాళ్ళు ఎవరైనా మేము జగన్ వల్ల వచ్చామని? మరి ఇంకెందుకు? ఇప్పుడు సహాయం పొందిన వాళ్ళు ప్రభుత్వాన్ని వాళ్ళ వల్ల తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పేరు చెప్పాలి, ఉదహరించాలి. వాళ్ళు ఉదహరించట్లా. ఈవెన్ ఈయన పేరు కూడా ఉదహరించట్లా, చంద్రబాబు పేరు కూడా. మేము రాష్ట్రానికి పెట్టుబడి పెడతానికి వచ్చాం కానీ రాష్ట్రంలో అభివృద్ధి చూడటానికి వచ్చాం కానీ చంద్రబాబుకి ఫేవర్గా వచ్చాం చెప్పట్లా. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఇది మాత్రం కేవలంగా ఏదో గుడ్డగాల్చి నెత్తినేసేటువంటి మాట తప్పితే అది యాక్చువల్గా మాత్రం కాదు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రతి ఒక్క విషయాన్ని ఆయన ఓన్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు ఈ విజయ్ గెలుపు దగ్గర నుంచి ఇవన్నీ చూస్తానే ఉన్నారు కదా, మరి ఆయన రేపు పాదయాత్రలో కూడా ఇవే ప్రచారాలు అస్త్రాలంగా మార్చుకోబోతున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆయనకి నచ్చినట్టుగా ప్రచారం చేయాలని ఉంది. పాత పిచ్చోళ్ళు కాదు. అదే గనక ఇదైతే 150 సీట్ని 140 చేసేవాళ్ళు కానీ 11 చేయరు కదా. ప్రజలకు అంత ముఖం మెత్తింది. ఆ 11 సీట్లు కూడా దౌర్జన్యంగా దొంగతనంగా ఓట్లు వేయించుకుంటే గెలిచిందే కానీ ప్రజల అభిమానం లేదు. అదే ప్రజల అభిమానం అంటే పిలువందుల్లో తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు. ఎందుకు రాలేదో వాళ్ళు చెప్పాలిగా. డిపాజిట్లు రాలేదని మీరు అంటున్నారు, మొత్తం రిగ్గింగ్ జరిగిందని వాళ్ళు అంటున్నారు. గతంలో ఈవీఎంలు మార్చారు. ఇక్కడ 151 సీట్లు కూడా రిగ్గింగ్ తోటే జరిగినాయా? ఆయనకి 151 సీట్ వచ్చింది. 151 సీట్లు వాళ్ళ అభిమానంతో అంతా రిగ్గింగ్ జరగదుగా. ఎక్కడ రిగ్గింగ్ జరిగినా ఒక 20% 10% జరిగింది. 90% ఆయన మారారంటే రిగ్గింగ్ కాదు. అది జన్జీవన్ నా వైపే ఉంది, జగన్ వైపే జన్జీవ్ ఉంది అంటున్నారు. నిజమే అంటారా? లేదు, యువతకి కాదు, వాళ్ళ తొత్తుల్ని వాళ్ళ అనుచరుల్ని పెట్టుకొని చేస్తున్నారు కానీ ప్రజల పబ్లిక్ ఇది కాదు. ఎక్కడైనా సరే పలావ్ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ 1000 రూపీస్ మనీ ఇస్తే అందరూ కూడా ఊరేగింపులో ఒక మేము ఉన్నామని అనిపించేటట్టుగా వస్తున్నారు. కాబట్టి అభిమానంగా వచ్చేది ఏమీ జరగదు. ఇప్పుడు ఏదైతే కనుక అక్కడ స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఏ పరిస్థితి అయితే ఎదుర్కొన్నారో, రేపు 2029లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు అదే పరిస్థితి ఎదుర్కోబోతున్నారు అనేది వైసీపీ నాయకుల విశ్లేషణ. అది నిజమే అనుకోవచ్చు అంటారా? రాజకీయ నాయకులు ఎవరి అభిప్రాయాలు వాళ్ళయే కానీ వాళ్ళ దగ్గర కరెక్ట్ కాదు. ఎదుర్కోబోతున్నాడంటే వీళ్ళ అభిమానులు విలేకరులు ఉంటారు, వాళ్ళ అభిమానులు విలేకరులు ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుతారు, వీళ్ళ గురించి వీళ్ళు పొగుడుతారు. అంతేగాని అది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ.